కావలి మండలం రుద్రకోటలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. చివరకు దళితులకు ఇచ్చిన సీజేఎఫ్ఎస్ భూముల్లోనూ తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. గురువారం రాత్రి తవ్వకాలను అడ్డుకున్న దళితులు పొక్లైన్ టిప్పర్ను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వుకుంటే ఇబ్బంది లేదని, కానీ దళితులకు ఇచ్చిన భూముల్లోనూ దౌర్జన్యంగా తవ్వడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ రాత్రి తనకు ఫిర్యాదు రాగానే రూరల్ సీఏతో మాట్లాడి పొక్లైన్ టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసులు కూడా నమోదు చేసినట్లు వారికి తెలిపారు. అదేవిధంగా ఇక ఆ భూముల్లో గ్రావెల్ తవ్వకుండా రెవెన్యూ సిబ్బందిని నిఘా ఉంచుతామని చెప్పారు. రుద్రకోటలో పంపిణీ చేసిన 400 ఎకరాలు సీజేఎఫ్ఎస్ భూములకు అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. ఈ భూములు హద్దులు కూడా చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లిని తహసీల్దార్ అభినందించారు. కొంతైతే ఫారెస్ట్ బ్లాక్ చేస్తున్నారు. 400 ఎకరాలు ఇది ఫారెస్ట్ చీల్చిచ్చారు రీజెంట్. ఆ 400 ఎకరాలు కూడా రీసర్వేలో భాగంగా ఎవరికైతే ఒక పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసారు. రేపు రీసర్వే పూర్తయిన తర్వాత మీ పేరు మీద అడగాల్సి మనకు వస్తాయి. ఇన్ని రోజులు మీకు వచ్చేటి కాదు. కారణం ఏంటంటే ఫారెస్ట్ అని చెప్పి ఫారెస్ట్తో మాట్లాడి సెటిల్ చేసి వాళ్ళకి మనకి హద్దులేసి అయిపోయింది. మీ పేరు మీద పట్టాలు జనరేట్ చేసి ఉంటాయి. తొందరలో మీ అందరికీ మనకి అడగలు కూడా వస్తాయి. ఫస్ట్ పాయింట్, 2 సంవత్సరాలు ఫారెస్ట్ అని చెప్పి ఆపేసి ఉన్నారు, అవన్నీ కూడా ఇస్తాము. రెండోది, మీరంతా ఇంతకుముందు నన్ను ఒక సర్వే చేయమని అడిగారు. సీజేఎఫ్ఎస్ రీజ్ అంటే మా సర్వేలు అందరూ కూడా ఏంటంటే మీరు రుద్రకోట అయిపోయిన తర్వాత ఆర్సీ పనులు రీసర్వే చేస్తున్నారు. ఉండేసరికి మండలంలో ఉండే వాళ్ళంతా కూడా ఆర్సీ పనులు గెలిపారు చేస్తున్నారు. అది ఒక వారం రోజులు కొలిక్కి వస్తారు. ఒక వారం రోజుల తర్వాత మీ భూములన్నీ కూడా సర్వే చేయిస్తాను. మళ్ళీ మీరు హద్దులు వేసుకొని మీరు దాన్ని సాగులో తీసుకోండి. అది రెండో పాయింట్. మూడో పాయింట్, రాత్రి ఎవరో బయట వాళ్ళు వచ్చి మన పొలాల్లో మట్టెత్తుకున్న విషయం మా నోటీస్కి వచ్చింది. మనోడికి కాల్ చేశాను. వెంటనే సిఐ గారు కూడా కాల్ చేశాను. సిఐ గారికి చెప్పాను. చెబితే అవన్నీ కూడా పళ్ళు పంపించాను సార్, పట్టుకుంటా అన్నారు. పట్టుకున్నారు కదా. ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు నైట్ ఒక 9 గంటలకు 10 గంటలకు మా స్టాఫ్ నెంబర్ మనం పంపిస్తాను. పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఈవినింగ్ తిరుగుతున్నారు నైట్ కూడా. ఇంకా అది లేకుండా చూద్దాం. అదే అదే ఇష్టం వచ్చినట్టు మన పొలాల్లోకి రుద్రకోట దళితులమి ఇప్పుడు ఈ కావలి డివిజన్లో రుద్రకోట మీద ఈ గ్రావెల్ మాఫియా కూడా పడిపోయారు. వాళ్ళు 100 మంది కూడా ఈ గ్రావెల్లో, సరే వాళ్ళు పెద్ద గవర్నమెంట్ భూముల్లో తీసుకుంటే పర్వాలేదు, మాకేమి సమస్యలు. మా భూముల్లో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ భూముల్లో అయిన సీజేఎఫ్ఎస్ ల్యాండ్, డిపాం పట్టాలు, ఈ పట్టాల భూముల్లో మా భూములు అయితే మేమేం చేసుకొని తినాలి? వీళ్ళు సమ్ములో తీసి గ్రావెల్ ఎత్తుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వీళ్ళు ఈ టౌన్ వాళ్ళు, ఈ బ్రోకర్లు, మాఫియాలు, వీళ్ళందరూ కూడా కలిసి రుద్రకోట మీద పడితే దళితుల భూముల్లో మధ్య వచ్చి పడిపోయి వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు గడిస్తూ వెహికల్స్ తీసుకొచ్చి ఈ జేసీబీలు తీసుకొచ్చి రాత్రుల్లో నిద్ర లేకుండా అదే ఒక పెద్ద శబ్దాలు చేస్తూ ఈ విధంగా వీళ్ళు గ్రావెల్ మాఫియా చేస్తుంటే ఈ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుందే తప్ప గ్రావెల్ మాఫియా వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు ఈ ఆఫీసులకి. ఆ డబ్బు లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? లేబర్ రారు వాళ్ళు. ఎందుకంటే మనం ఒక ట్రాక్టర్ మట్టి తీసుకోవాలంటేనే వాడికి పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాలి, ఎమ్మెల్యేకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. కానీ మామూలుగా ఇక్కడ వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రావెల్ మాఫియా ఎందుకంటున్నాం అంటే ఈ రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంది ఇక్కడ కావల్లో. టిప్పర్లు తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి నిద్ర లేకుండా చేసి జనాన్ని, దళితులు, గిరిజనులు, సీజేఎఫ్ఎస్ ల్యాండ్, డిపాం పట్ట భూముల్లో విపరీతంగా గ్రావెల్ ఎత్తుకొని సర్వనాశనం చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. కాబట్టి మేము ఇచ్చాం భూములు, మేము దొంగకుంటా అంటే ఎట్ట కుదిరితే మేము ఇచ్చామంటే మా భూములు ఒక దాదాపు 50 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన భూములు మీరు చదివేదానికి హక్కు లేదు. మీరు చట్ట ప్రకారం వాళ్ళు జేసీబీ పెట్టిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఆ వెహికల్స్ని కూడా, ఆ వాహనాలు కూడా సీజ్ చేయాలి. తప్పకుండా వీళ్ళందరినీ సీజ్ చేయాలి, వాళ్ళందరినీ కోర్టుకు పెట్టాలి. కాబట్టి తప్పకుండా ఇది చిన్న కేసు పెట్టి ఎంఆర్ఓ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి పోతామంటే కుదరదు. పోలీస్ అధికారులైనా
రెవెన్యూ అధికారులైనా అందరూ కూడా చట్ట ప్రకారం చేసి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ఉద్యమాన్ని ఆపము. దాదాపు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు మా భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవడు ఎత్తినా సరే వాడు జేసీబీని తగలబెడతాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వాళ్ళకి కూడా భయం ఉండాలా, వీళ్ళకి భయం ఉండాలా, వాళ్ళకి భయం ఉండాలా. అందరికీ పేదోడికి కడుపు మండితే ఏం జరుగుతుందని తెలియాలా. తప్పకుండా మా చర్య తీసుకోకుంటే మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్తున్నాం. పొలాల్లో మట్టి నైట్ తోలేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. ఇక్కడికి వచ్చాము అందరం కలిసి, గ్రామం మొత్తం కలిసి, అధికారులు మొత్తం కలిసి మాకు న్యాయం చేయాలా. మేము పండించుకునే భూములు ఇలా చేస్తే మేము ఎట్లా బతకాలి? పేదవాళ్ళము, మాకు బతుకు తీరు కావాలి కదా. మేము అది పండితే కదా మేము తిని బతికేది. మాకు న్యాయం జరిగేటట్టుగా చేయండి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము మాకు సీజీఎఫ్ ల్యాండ్ గత 50 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిండ్రు. దాంట్లో మేము సాగు చేసుకుంటున్నాము. కానీ మాఫియా వాళ్ళు వచ్చి నైట్లు వచ్చి గ్రావెల్ టిప్పర్లు పెట్టి తోలుకొని పోతుండ్రు. మేము అడిగితే మాకు ఎవరు సమాధానం చెప్పలేదు, రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ. మేము అందరం మా పొలం వాళ్ళు అందరం రాత్రి వచ్చి టిప్పర్లో జేసీబీని తీసుకొచ్చి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసాము. మాకు తగు న్యాయం చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకు వేడుకుంటున్నాము. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.